హృదయరాగం డిసెంబర్ 3. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 118వ కీర్తన 6వ వచనము. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ప్రతి విశ్వాసి దేవుడు నా యందు ఉన్నాడు. నన్ను ఆపదల నుండి, భయాల నుండి కాపాడుతాడు. మనుషులు ఎంతమంది శత్రువులు, ఎంత పగవారు ఉన్నా నేను భయపడను. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న నమ్మకంతో ఉంటాము. నిజంగా యేసు ప్రభువు మనతో ఉన్నాడు అనుకున్నవారు, నమ్మినవారు దేనికి భయపడరు. మనము దేవుని యందు నమ్మకంగా ఉన్నప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ లోకంలో ఉన్న మనుషులకు ఎంత మాత్రము లొంగవద్దు. పాపానికి చోటు ఇవ్వవద్దు. అపవాదికి భయపడవద్దు. దేవుని యందు విశ్వాసము ఉంచువారు బెదిరిపోరు. ఇక్కడ దేవుడు నా పక్షాన ఉన్నాడా లేడా, మనము దేవుని పక్షాన ఉన్నామా అనేది మనము గమనించాలి. న్యాయాన్ని కలిగి, నీతిని కలిగి, దైవ భయం కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అనేది మనము సరిచూసుకోవాలి. ప్రతి విషయంలో మనము ప్రభువు పక్షంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా నా దేవుడు నా యందు ఉన్నాడు, ప్రతి పరిస్థితిలో నన్ను కాపాడుతాడు అన్న భరోసాతో ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో, భయభీతుల్లో కూడా మనము ప్రభువు పక్షమున ఉన్నాము అన్న ధైర్యము మనలో ఉండాలి. అలాంటి సమయంలో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను అన్న ధైర్యంగా మనం ఉన్నప్పుడు మనకు మేలులు చేస్తాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనకు తోడు నీడగా ఉన్నప్పుడు నరులు మనల్ని ఏమి చేయగలరు? ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. విరుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి. ప్రతి విషయములో మీరు మా పక్షాన నుండి మేము భయపడకుండా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.